వీడియోలో మనం సిఆర్పిసి సెక్షన్ 164 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సెక్షన్ 164 అనేది మనకి ఏం చెప్తుందంటే రికార్డింగ్ ఆఫ్ కన్ఫెషన్ అండ్ ద స్టేట్మెంట్ బై ద మెజిస్ట్రేట్. అంటే ఒక స్టేట్మెంట్ కానీ ఒక కన్ఫెషన్ కానీ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎప్పుడు చేయాలి అనే దాని గురించి మనకి సెక్షన్ 164 చెప్తుంది. సెక్షన్ 164 అని చాలా ఇంపార్టెంట్. మనకి కన్ఫెషన్ ఇచ్చేటప్పుడు మనము ఎవరికి ఇవ్వాలి? మెజిస్ట్రేట్కి ఇవ్వాలి. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం మనకి దీంట్లో ఉంటుంది. కన్ఫెషన్ ఒక మెజిస్ట్రేట్ ఎట్లా తీసుకోవాలి, తర్వాత రేప్ జరుగుతుంది, రేప్ జరిగిన తర్వాత ఒక విక్టిమ్ ఉంటుంది కదా, ఒక విక్టిమ్ ఆ ఒక మెజిస్ట్రేట్కి కన్ఫెషన్ ఇస్తుంది. అది మనకి ఈ యొక్క సెక్షన్ 164 కింద మనకి కన్ఫెషన్ ఇస్తుంది. అందుకే సెక్షన్ 164 అనేది చాలా ఇంపార్టెంట్. అయితే సెక్షన్ 164లో మనకి 2 ఆస్పెక్ట్స్ అనేవి ఉన్నాయి. హెడ్డింగ్ మనం చూస్తే అదేంటంటే కన్ఫెషన్, స్టేట్మెంట్. కన్ఫెషన్ ఎవరు ఇస్తాడు? అక్యూజ్డ్ ఇస్తారు. తర్వాత స్టేట్మెంట్ ఎవరు ఇస్తారు? విక్టిమ్ ఇస్తారు. అంటే ఈ 2 ఆస్పెక్ట్స్ గురించి మనకి సెక్షన్ 164 అని డీల్ చేస్తుంది. అయితే సెక్షన్ 164 మనకి ఏం చెప్తుందంటే, ఈ యొక్క సెక్షన్ 164 అనేది మనకి ఈ యొక్క జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కానీ, తర్వాత మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కానీ కన్ఫెషన్ కానీ, తర్వాత స్టేట్మెంట్ కానీ రికార్డ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కానీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్కి ఆ యొక్క జ్యూరిస్డిక్షన్ లేకపోయినప్పటికీ, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ దే ఆర్ ఎంటైటిల్ టు రికార్డ్ కన్ఫెషన్ ఆర్ ద స్టేట్మెంట్స్. ఇది మనకు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, తర్వాత ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెజిస్ట్రేట్ ముందు ఒక అక్యూజ్డ్ని తీసుకొచ్చి కన్ఫెషన్ చెప్పిస్తున్నారనుకోండి, అప్పుడు ఆ ఒక కన్ఫెషన్ తీసుకునే కంటే ముందు మెజిస్ట్రేట్ కొన్ని గమనించాలి. ఆ ఒక కొన్ని ఏంటంటే అతనికి చెప్పాలి, అసలు నువ్వు కన్ఫెషన్ ఇవ్వవలసిన అవసరం లేదు, ఇది నీ పైన వ్యతిరేకంగా యాక్ట్ చేస్తుందని. తర్వాత అతన్ని నువ్వు ఇష్ట ప్రకారంగానే కన్ఫెషన్ ఇస్తున్నావా అని అడగాలి. అప్పుడు ఒకవేళ ఆ ఒక అక్యూజ్డ్ నేను నా ఇష్ట ప్రకారంగా కన్ఫెషన్ ఇస్తున్నాను అని చెప్తే అప్పుడు మెజిస్ట్రేట్ కన్ఫెషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక కన్ఫెషన్ తీసుకున్న తర్వాత ఆ ఒక అక్యూజ్డ్ ఒక సిగ్నేచర్ అనేది కావాలి. ఆ ఒక కన్ఫెషన్ తీసుకున్న తర్వాత అది రిటర్న్గా రాసి అప్పుడు అక్యూజ్డ్ ఒక సిగ్నేచర్ పెట్టి తర్వాత మెమోరాండం అని ఉంటుంది. అంటే మెమోరాండం అంటే దీంట్లో ఇట్లా ఏంటిదంటే, ఇప్పుడు నేను ఈ యొక్క అక్యూజ్డ్ నుంచి వెళ్ళి అతని ఇష్ట ప్రకారం కన్ఫెషన్ తీసుకున్నాడు, అది నా ముందరనే తీసుకున్నాడు అని సైన్ పెడతారు మెజిస్ట్రేట్ గారు, అంటే జడ్జి గారు సైన్ పెడతారు. అట్లా అంటే మెమోరాండం జడ్జి గారు రాస్తారు, జడ్జి గారు సైన్ పెట్టాలి. తర్వాత ఎవరైతే కన్ఫెషన్ ఎవరైతే చేస్తున్నారో అక్యూజ్డ్ సైన్ పెట్టాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఏంటంటే, ఆ ఒక పర్సన్ని పోలీసు వాళ్ళ ఒక పర్సన్ని కన్ఫెషన్ కన్ఫెషన్ తీసుకోవడానికి మెజిస్ట్రేట్ ముందు తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఒక వ్యక్తి నాకు కన్ఫెషన్ ఇవ్వవలసిన, నేను కన్ఫెషన్ ఇయ్యను, వాలంటరీ కన్ఫెషన్ ఇవ్వలేను అని ఒకవేళ ఆ ఒక్క అక్యూజ్డ్ చెప్తే అప్పుడు ఆ ఒక అక్యూజ్డ్ని పోలీస్ కస్టడీ నుంచి వెళ్ళి జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలి అని మనకి ఇది ఇంపార్టెంట్. అంటే ఒకవేళ ఒక వ్యక్తిని కన్ఫెషన్ చేసుకోవడానికి ఒకవేళ మెజిస్ట్రేట్ ముందు తీసుకొస్తే, మెజిస్ట్రేట్ ముందు నేను కన్ఫెషన్ ఇయ్యానని ఒకవేళ ఆ ఒక వ్యక్తి మెజిస్ట్రేట్ గారికి చెప్తే అప్పుడు ఆ ఒక పర్సన్ని మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ కస్టడీకి పంపాలి. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ 164లో. ఇంకోటి ఏంటంటే సెక్షన్ 164లో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఒకవేళ ఎనీ స్టేట్మెంట్ వీళ్ళంతా రికార్డ్ చేస్తారు కదా, ఎనీ స్టేట్మెంట్ అదర్ దెన్ కన్ఫెషన్ రికార్డ్ బై ద జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ యాజ్ హీ థింక్ ఫిట్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ షెల్ హ్యావ్ పవర్ టు అడ్మినిస్టర్ ఓత్. అంటే ఈ యొక్క ఓత్ మీద మనము ఈ యొక్క స్టేట్మెంట్స్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ కన్ఫెషన్కి ఓత్ అనేది అవసరం లేదు. తర్వాత అంటే మన స్టేట్మెంట్స్ ఎవరు చేస్తారు? జనరల్గా విక్టిమ్ వీళ్ళు చేస్తారు కాబట్టి ఆ ఒక విక్టిమ్స్ చేసే స్టేట్మెంట్స్ ఓత్ అనేది తీసుకోవాలి. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ స్టేట్మెంట్ అదర్ దెన్ కన్ఫెషన్, అంటే ఒక కన్ఫెషన్ కాకుండా ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే ఆ ఒక స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం అనేది జడ్జి గారి యొక్క డిస్క్రిప్షన్ పైన ఉంటుంది. అంటే జడ్జి గారు ఎలా అయితే మంచిగా ఉంటుంది, ఎట్లయితే థింక్ ఫిట్గా భావిస్తాడో ఆ ఒక రకంగా అతను ఆ ఒక స్టేట్మెంట్స్, అంటే కన్ఫెషన్ కాకుండా ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటాయి, అంటే విక్టిమ్ ఏదైనా స్టేట్మెంట్ చేస్తే అప్పుడు ఆయన ఒక థింక్ ఫిట్, అంటే ఆయన ఎలా అయితే మంచిగా ఉంటుంది, ఎలా అయితే స్ట్రాంగ్ ఉంటుందని భావిస్తాడో అలా అతను రికార్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అఫెన్సెస్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విక్టిమ్ 354 కానీ 354A కానీ తర్వాత 354CD లేకుంటే తర్వాత 376 ఈ యొక్క అఫెన్సెస్ ఉంటాయి కదా, ఈ యొక్క అఫెన్సెస్లో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఒక స్టేట్మెంట్స్ని రికార్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విక్టిమ్ నుంచి ఒక స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా ఈ యొక్క అఫెన్సెస్ 354 కానీ తర్వాత 376 కానీ ఈ అన్ని అఫెన్స్ కమిట్ అయిందని తెలిసినప్పుడు ఆ ఒక విక్టిమ్ ఉంటుంది, ఆ ఒక విక్టిమ్ని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్
ఆ ఒక స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి. ఆ ఒక స్టేట్మెంట్స్ రికార్డ్ చేసే క్రమంలో దీనికంటే ఒక సపరేట్ పర్టికులర్ ఫార్మేట్ అనేది ఏమి ఉండదు. ఆ యొక్క మెజిస్ట్రేట్ ఎట్లయితే థింక్ ఫిట్గా భావిస్తాడో దాని అనుగుణంగా ఈ యొక్క స్టేట్మెంట్స్ అనేది రికార్డ్ చేయాలి. తర్వాత ఒకవేళ ఒక స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు కదా, ఎవరైతే స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారో అతను ఒకవేళ ఫిజికల్లీ కానీ మెంటల్ కానీ డిజేబుల్ అయినప్పుడు ఇంటర్ప్రిటర్ ఉంటారు కదా, ఆ ఒక స్పెషలిస్ట్తోని కానీ ఒక ఇంటర్ప్రిటర్ కానీ వాళ్ళ యొక్క సహాయంతో ఆ ఒక్క మెజిస్ట్రేట్ గారు, ఒక జడ్జి గారు ఆ ఒక్క స్టేట్మెంట్స్ అనేవి రికార్డ్ చేయాలి. ఆ ఒక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేసేటప్పుడు అది వీడియోగ్రాఫ్లో ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్, వీడియోగ్రాఫ్లో ఉండాలి. తర్వాత వీళ్ళు ఉన్నారు కదా, అంటే ఎవరైతే స్టేట్మెంట్ చేస్తున్నారో ఫిజికల్గా కానీ తర్వాత మెంటల్గా కానీ డిసేబుల్ ఉన్న వాళ్ళు ఎవరైతే స్టేట్మెంట్ చేస్తున్నారో ఒక స్టేట్మెంట్స్ని మనం ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్గా భావించాలి. అంటే ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ అంటే మనకి మనకి 137 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంది కదా, అంటే మనకి ఈ యొక్క స్టేట్మెంట్స్ అంటే ఫిజికల్ కానీ మెంటల్గా కానీ డిసేబుల్ అయిన ఒక వ్యక్తి స్టేట్మెంట్స్ చేసిన ఒక స్టేట్మెంట్స్ ఎగ్జామినేషన్ చీఫ్గా భావించాలి. ఎగ్జామినేషన్ చీఫ్ అంటే ఏంటిది, జనరల్గా మనం తెచ్చిన సాక్షులతోని మనం ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తే అది ఏమవుతుంది, ఎగ్జామినేషన్ చీఫ్ అవుతుంది. క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఏమవుతుంది, మనం తెచ్చిన సాక్షుల్ని ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తే అది క్రాస్ ఎగ్జామినేషన్ అవుతుంది. తర్వాత రీఎగ్జామినేషన్ అంటే ఏంటిది, రీఎగ్జామినేషన్ అంటే మనం తెచ్చిన విట్నెస్ని ఆపోజిట్ పార్టీ ఒకవేళ ఎగ్జామిన్ చేస్తే దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు కదా. క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనం తెచ్చిన విట్నెసెస్ని మనమే ఎగ్జామిన్ చేస్తే ఏమైతే రీఎగ్జామినేషన్ అవుతుంది. అంటే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేవి ఈ యొక్క ఫిజికల్ కానీ మెంటల్ కానీ డిసేబుల్ అయిన ఆ ఒక్క వ్యక్తులు ఇచ్చిన స్టేట్మెంట్స్ని మనం ఏమని భావించాలి, అది మనకి ఎగ్జామినేషన్ చీఫ్గా భావించాలి. తర్వాత ఈ యొక్క మెజిస్ట్రేట్ అయితే మనకి ఈ యొక్క కన్ఫెషన్ కానీ స్టేట్మెంట్స్ కానీ రికార్డ్ చేసిండో ఆ యొక్క జడ్జి ఏం చేయాలి, కన్సర్న్ ఎవరైతే ఎంపవర్ అవుతారో, ఎవరైతే కాంపిటెంట్ ఉంటాడో కోర్టు ట్రయల్ చేయడానికి, వాళ్ళకి ఈ యొక్క స్టేట్మెంట్స్ కానీ కన్ఫెషన్ కానీ సెండ్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకి సెక్షన్ 164 ఆఫ్ సిఆర్పిసి.